నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు యుగ యుగాలుగా ఏడుకొండలపై నెలకొని భక్తులపై వరాల సిరుల్ని అవిరామంగా ఈ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కురిపిస్తున్నాడు. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే అని వేడుకుంటే చాలు భక్తుల జీవన గమ్యాల్ని సుగమం చేస్తూ ఆనంద నిలయేసుడు ఆనంద సిద్ధి కలిగిస్తున్నాడు. అలాంటి తిరుమల రాయుడు భక్తులకు మరింత చేరువ కావటానికి ఎల్లడలా అవతరించాడు. ఆ పరంపరలోనిదే కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈనాటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశేషాల్ని తిలకిద్దాం రండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవిందా గోవిందా, ఇలా గోవిందనామ స్మరణతో శరణు వేడితే రక్షించేదెవరు? అడుగడుగు దండాలవాడ అడిగిన వరాలిచ్చే దీనబాంధవా అని వేడుకుంటే ఆదుకునేదెవరు? ఇంకెవరు? కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడే. ఆ నేపథ్యంలో ఆవిష్కృతమైన శ్రీ వెంకటేశ్వర దివ్య సన్నిధానం మచిలీపట్నం బత్సుపేటలోని శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో క్రీస్తు శకం 1669 సంవత్సరంలో బందరు ఇనుకుదురు పరగణాధిపతి పేరా ప్రగడ బచ్చుదేశ పాండే ఆధ్వర్యంలో శ్రీవారికి ప్రప్రథమంగా ఆలయం నిర్మితమైందని ఇక్కడి స్థల పురాణం. ఆయనకు సంబంధించిన వంశీకులే ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ ఆలయ పురోభివృద్ధికి పాటుపడుతున్నారు. సువిశాలమైన లోగిలిలో వర్ణరంజితమైన ప్రాకార ముఖమంటప ఆలయ గోపురాలతో శ్రీనివాస సన్నిధి నేత్రపర్వంగా విరాజిల్లుతోంది. ఆలయ మార్గంలో స్వాగత ద్వారంపై శ్రీవారు ఇరు దేవేరుల మూర్తులుంటాయి. అల్లంత దూరం నుంచే స్వామివారి ఆలయ ప్రాకారం రంగుల హరివిల్లులా సప్తవర్ణ శోభితమైన పొదరిల్లులా ప్రకటితమవుతుంది. స్వామి వైభవ ప్రాభవాలకు సమున్నత దర్పణంలో పంచ అంతస్తులతో పంచకలశయుక్త మహారాజగోపురం ధీర గంభీరంగా గోచరమవుతుంది. రాజగోపురంపై పలు దేవతామూర్తులు, శ్రీవారి దశావతార ఘట్టాలకు సంబంధించిన మూర్తులు నెలకొని ఉంటాయి. మహారాజు గోపురానికి ఇరువైపులా వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు వర్ణశోభిత మూర్తులుగా భాసిల్లుతారు. గోపురానికి మహాద్వారం ఉంటుంది. ఆ ద్వారంపైన తిరునామం, శంఖచక్రాలు ఉంటాయి. ద్వారం చుట్టూ చతురస్రాకృతిలో అందమైన నగిషీలు రంగుల హంగులతో తీర్చిదిద్ది ఉంటాయి. ఈ ద్వారానికి ఇరువైపులా కన్యామణుల శిల్పాకృతులు ముచ్చట గొలుపుతాయి. 1927 సంవత్సరంలో ముత్తేవి వంశీకులు ఈ మహాద్వారాన్ని నిర్మింపచేశారు. ఈ ఆలయానికి మహారాజ పోషకులుగా భూములు, ఆస్తులనెన్నింటినో ఆ వంశీకులు భూరి విరాళాల్ని సమర్పించారు. మహారాజు గోపురం గుండా భక్తులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. గోపురం లోపలి వైపు ఇరువైపులా ఆంజనేయుడు, గరుత్మంతుల భారీ విగ్రహాలు నెలకొని ఉంటాయి. అలాగే విశ్వక్సేనుడు, వినాయకుల విగ్రహాలు గోపురానికి ఇరువైపులా అమరి ఉంటాయి. రాజగోపురానికి అభిముఖంగా సమున్నత ధ్వజస్తంభం నెలకొని ఉంటుంది. ఇక్కడే స్వామివారికి అభిముఖంగా గరుడాళ్వార్ సన్నిధి నెలకొని ఉంటుంది. అభయాన్ని, ఆనందాన్ని జంటగా అందిస్తూ తాను భక్తజన సంరక్షకుడిగా శ్రీనివాసుడు నిరూపించుకున్నాడు. అందుకే తన కోసం నిత్యం తిరుమల తరలి రాలేని భక్తులకి తానే అందుబాటులో ఉంటున్నాడు. భక్తులు తమ ఇలవేల్పుగా స్వామిని కొలుచుకునే వెసులుబాటు అందిస్తున్నాడు. నమ్మి కొలిచిన వారి పాలిట ప్రత్యక్ష నారాయణమూర్తిగా, పిలిచిన పలికే దైవంగా, ఆపదల్లో ఆదుకునే అలమేను మంగపతిగా, కొండంత వరాల్ని గుప్పించే కొండలరాయునిగా బందరు బత్సుపేట శ్రీ వెంకటేశ్వరుడు భక్తుల పక్షపాతిగా అలరారుతున్నాడు. ధ్వజస్తంభానికి సమీపంలో శ్రీవారి పాదరక్షలు సమున్నత పీఠంపై ఉంటాయి. భక్తులు వీటిని స్పృశించి నమస్కరించుకుంటారు. అనంతరం ఆలయ ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణా పథంలో ప్రధాన ఆలయానికి కుడివైపు వేణుగోపాలస్వామి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకుని భక్తులు పులకిస్తారు. నల్లరాతితో మల్చిన ఈ మూర్తిలో సజీవత్వం తొణకిసలాడుతుంది. వ్యత్యస్త పాదాలతో మురళీ గానలోలుడిగా గోవులను, జీవులను పాలించే గోపాలుని విగ్రహానికి ఇరువైపులా రుక్మిణి, సత్యభామ విగ్రహాలుంటాయి. ఈ విగ్రహ సముదాయానికి పక్కనే
దాసాంజనేయ సన్నిధి ఉంటుంది. ముకుళిత హస్తాలతో స్వామి సంపూర్ణ కవచాలంకృతంగా ఉంటాడు. హనుమ సింధూరంతో, రజత నేత్రద్వయం, తిరునామ అలంకారాలతో గోచరమవుతాడు. ప్రదక్షిణల అనంతరం భక్తులు ఆలయ ముఖమంటపంలోకి చేరుకుంటారు. సర్వాంగ సుందరంగా వర్ణపూరితమైన కుడ్యాలు, స్తంభాలతో మంటపం చూడముచ్చటగా ఉంటుంది. గర్భాలయ ముఖద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులైన జయ విజయుల మూర్తులుంటాయి. గర్భాలయంలో స్వామివారితో పాటు ఇరుదేవేరులు విడివిడి విగ్రహాలుగా కొలువుదిరి ఉంటారు. శ్రీనివాస సన్నిధానంలో ఇది ఎంతో అరుదైన విషయం. సాలగ్రామ శిలాశోభితంగా శ్రీవారు ఇరుదేవేరులతో వేంచేసి ఉన్న వైభవం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. గర్భాలయంలో శ్రీనివాసుడు తన ఇరుదేవేరులైన శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తజన హృదయాహ్లాద భరితంగా భక్తులకు దర్శనమిస్తాడు. సాధారణంగా ఉండే శ్రీనివాసుని మూర్తికి భిన్నంగా స్వామి ఇరుదేవేరులు విడివిడి విగ్రహాలుగా ఇక్కడ గోచరమవుతారు. శ్రీ వెంకటేశ్వర ఆలయాలకు సంబంధించి ఇది ఎంతో అరుదైన విషయం. శ్రీవారు శ్రీదేవి, భూదేవి మూర్తులు రజత కవచాలంకృతంగా సకల పుష్పమయ అలంకార శోభితంగా గోచరమవుతాయి. కిరీటాలు, తిరునామాలు, నేత్రద్వయాలు, కర్ణాభరణాలతో ముచ్చట గొలుపుతారు. ఈ మువ్వురికి ఏకసూత్రంగా ఒకే మకర తోరణం అమరి ఉంటుంది. కటి వరద అభయ హస్తాలతో వక్షస్థలాన దేవేరులతో ఉండే శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహానికి పూర్తి భిన్నంగా శ్రీవారు విడివిడిగా తన దేవేరులతో పరివేష్టితమై ఇక్కడ నెలకొని ఉంటారు. ఈ తరహాలో ఉన్న శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవడం వల్ల ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. గర్భాలయంలో మూలవరుల పాదపీఠ సమక్షంలో ఉత్సవమూర్తులు చక్రతాళ్వార్ నెలకొని ఉంటారు. బచ్చపేట శ్రీనివాస సన్నిధానం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా భాసిల్లుతుంది. తిలకించిన వారికి తిలకించినంత వైభవం కడు కమనీయంగా, మిక్కిలి రమణీయంగా ఇక్కడ పరిఢవిల్లుతుంది. ప్రతినిత్యం విశేషించి శుక్ర శనివారాల్లో ఈ ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం, ఉత్సవ శోభ ప్రకటితమవుతాయి. భోగ శ్రీనివాసమూర్తి కృపా వైభవానికి తగినట్టుగా మహాసంరంభంగా అత్యంత సంబరమైన వేడుకల పరంపరతో స్వామివారి ఆరాధనా పరంపర కొనసాగుతుంది. బందరు బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి అనగా ఉగాది నుంచి మొదలుకొని ప్రతి పర్వదినం, ప్రతి పండుగను విశేషంగా నిర్వహిస్తారు. శ్రీవారికి ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ దశమి నుంచి పౌర్ణమి వరకు పంచాన్హీకంగా బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు. వైఖానస ఆగమ సంప్రదాయాలను అనుసరించి నిర్వహించే నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవ, బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతాయి. చైత్రశుద్ధ ఏకాదశి నాడు ధ్వజారోహణతో ప్రారంభమై త్రయోదశి నాడు శ్రీవారి కళ్యాణోత్సవంతో, పౌర్ణమి నాడు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు సుసంపన్నమవుతాయి. శ్రీవారి దివ్య సన్నిధిలో శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున ప్రతి మాసం శాంతి కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ప్రతి శనివారం ఈ ఆలయంలో భజన సంకీర్తనను నిర్వహిస్తుంది. మహిళా భక్తులు ఒకే విధమైన దుస్తులు ధరించి సుశ్రావ్యంగా విష్ణు సంబంధిత స్తోత్రాలు, సంకీర్తనలు చేస్తూ చూడముచ్చటైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆవిష్కృతం చేస్తారు. బందరు బచ్చుపేట శ్రీనివాస నిలయంలో తిరుమలలో మాదిరిగా సహస్ర దీపాలంకరణ సేవ, పవలింపు సేవల్ని నయన మనోహరంగా నిర్వహిస్తారు. సహస్ర దీపాలంకరణ వేడుకకు ప్రత్యేకంగా ఇక్కడ ఓ మంటపం నెలకొని ఉంటుంది. ఈ సేవలో స్వామికి ఊంజల్ వేడుకను కడు కమనీయంగా నిర్వహిస్తారు. తిరుమలలో శ్రీవారికి సహస్ర దీపాలంకరణ వేడుకను నేత్రపర్వంగా నిర్వహిస్తారు. అదే రీతిలో బందరు బచ్చుపేట శ్రీవారి సన్నిధానంలో సహస్ర దీపాలంకరణను ప్రతి శనివారం నయన మనోహరంగా జరుపుతారు. ఈ వేడుక కోసం ప్రత్యేకంగా సహస్ర దీపాలంకరణ మంటపాన్ని ఇక్కడ నిర్మించారు. భక్తులు ఈ మంటపంలో ఉన్న ప్రమిదల్ని వెలిగిస్తారు. భక్తులలో ఉన్న చైతన్య జ్యోతిని వెలిగించడం ద్వారా ఆత్మ ప్రక్షాళితమై పరమాత్మ దర్శనం సుబోధకమవుతుంది. పరంజ్యోతి స్వరూపుడైన అంతర్యామి సాక్షాత్కార దర్శనంతో భక్తుల అజ్ఞానమనే అంధకారం పటాపంచలవుతుంది. సహస్ర దీపాలంకరణ మంటపంలో
జ్యోతుల్ని వెలిగించిన అనంతరం శ్రీవారు తన ఇరు దేవేరులతో పుష్ప పల్లకీలో మంటపానికి విచ్చేస్తారు. గోవిందనామ స్మరణతో జయ జయ ధ్వానాల నడుమ దీపాలంకరణ మంటపంలో ఉన్న తూగు ఊయాలపైకి స్వామివారు వేంచేస్తారు. అర్చక స్వాముల వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నేపథ్యంగా శ్రీవారు తన దేవేరులతో ఊంజల్ సేవను స్వీకరిస్తారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలనే రెండు తూగల మధ్య కొట్టుమిట్టాడే భక్తుల మనసుల్ని లిప్త కాలమైనా తనవైపు దృష్టి కేంద్రీకరించమని స్వామి సందేశమిస్తున్నాడు. అలర చెంచలమైన ఆత్మ దేహంలోకి ప్రవేశిస్తుంది. ఆ దేహంలోకి గాలి చేరితే జననం, గాలి వెళితే మరణం. ఈ మధ్యలోనిదే జీవితం. ఆ జీవితం సద్వినియోగం కావాలంటే శ్రీవారి దివ్య పాదార విందాల్ని ఆశ్రయించాలి. చెంచలమైన మనస్సును ఒడిసిపట్టాలి. ఇదే శ్రీవారి ఊంజల్ సేవ ఇచ్చే ఆధ్యాత్మిక సూచన. దాదాపు 3.5 శతాబ్దాల పైబడిన చరిత్ర ఉన్న ఈ ఆలయంలో స్వామి కొలిచిన వారి పాలిట కల్పతరువై, కామధేనువై, కొంగు బంగారమై అలరారుతున్నాడు. భక్తులు మనసులో ఏదైనా కోరికను సంకల్పించుకొని కేశవాది ద్వాదశ నామాల్ని స్మరిస్తూ ఆలయం చుట్టూ ద్వాదశ ప్రదక్షిణలు చేస్తే సకల కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీనివాస కృప పొందాలంటే ఆర్జిత సేవలతో పనిలేదు. హంగు ఆర్భాటాలు అవసరం లేదు. నిష్కలమైన భక్తిని స్వామి పట్ల ప్రకటిస్తే చాలు, ప్రసన్నుడవుతాడు. వెంకటేశ పాహిమాం, శ్రీనివాస రక్షమాం అని శరణాగతిని ఆశ్రయిస్తే చాలు కరుణించే ఈ శ్రీ వెంకటేశ్వరుడి కరుణామృత దృష్టి సదా మనందరిపైన ప్రసరించాలని కోరుకుందాం.